అందరికీ నమస్కారం. నేను తిరుమల శ్రేణి. నేను గురువుగారు బాలకృష్ణ ప్రసాద్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. గురువుగారు బాలకృష్ణ ప్రసాద్ గారు మొన్న ఏకాదశి రోజు స్వర్గస్థులయ్యారు. ఆ వార్త వినగానే మనసుకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను గురువుగారు బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గర చాలా అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నాను. వారి వర్క్షాప్ హైదరాబాద్లో పెట్టినప్పుడు చాలా కీర్తనలు నేర్చుకున్నాను. మా అమ్మాయికి నేర్పించాలని తీసుకెళ్ళాను నేను మా అమ్మాయిని. అప్పుడు మా అమ్మాయికి 8 years ఉంటాయి. ఆ టైంలో తీసుకెళ్ళాను. అంటే 2008 నుంచి 10 ఈ మధ్యలో పెట్టారు, వర్క్షాప్ పెట్టారు హైదరాబాద్లో. చాలా వర్క్షాప్స్ చేశారు. అన్నమాచార్య కీర్తనలు నేర్పించారు. ప్రతి నోట అన్నమయ్య పాట అని అన్నమాచార్య కీర్తనలు అందరూ పాడుకోవాలి. 32,000 కీర్తనలు తాళపాక అన్నమాచార్యులు వారు రాశారు. ఆ కీర్తనని మనం ఎలాగైనా ప్రచారం చేయాలి అని చెప్పి బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతో పట్టుదలతో అందరూ నేర్చుకోవాలని అన్నమయ్య ప్రాజెక్టులో ఆయన ఆస్థాన పండితులుగా తిరుమల తిరుపతికి ఆస్థాన పండితులుగా ఉన్నప్పుడు వారు ఇవన్నీ అన్నమాచార్య కీర్తనలు అందరూ నేర్చుకోవాలి, చక్కగా అందరూ పాడుకోవాలని చెప్పేసి నేర్పించడం జరిగింది హైదరాబాద్లో. అప్పుడు నేను వెళ్ళాను, గురువుగారి దగ్గర పాడాను. గురువుగారు నేర్పించిన కీర్తనలు చాలా నేర్చుకున్నాను. ఆ టైంలో గురువుగారు మా అమ్మాయిని ఆశీర్వదించి మా అమ్మాయికి చక్కగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని మా అమ్మాయిని ఆశీర్వదించి తనకి అన్నమాచార్య కీర్తనల పుస్తకం బహుకరించి అందులో చిరంజీవి లక్ష్మీ శ్రీజకు అన్నమయ్య ఆశీస్సులతో మీ బాలకృష్ణ ప్రసాద్ అని చెప్పి సంతకం చేసి ఇచ్చారు. ఆ పుస్తకం ఎప్పటికీ మాకు తీపి గుర్తుగా, ఆయన తీపి గుర్తుగా ఉంచుకున్నాము. మాకు చాలా వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చారేమో అన్న ఆనందం కలిగింది. అప్పటి నుంచి నేను ఆయన దగ్గర ఆయన స్వరపరిచిన షోడశ కళానిధికి షోడశోపచారములు పాట పాడాను. చాలా బాగా పాడావమ్మా, నువ్వు ఇంకా మంచిగా అన్ని కీర్తనలు నేర్చుకొని నీకు చక్కగా నీకొచ్చిన కీర్తనలన్నీ నీ చుట్టుపక్కల పాటలంటే ఇష్టం ఉన్న అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవాలంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ చక్కగా నేర్పించు అని నాకు ఒక వెన్ను తట్టి చెప్పినట్టు చెప్పారనమాట గురువుగారు. అప్పటి నుంచి నేను ఎన్నో కీర్తనలు నేర్చుకున్నాను. ఇంచుమించుగా నాకు చాలా కీర్తనలు ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన దగ్గర ఏంటంటే 108 కీర్తనలు ఆయన నేర్పించాలి అని చెప్పి మాకు పట్టుదలగా నేర్పించారు. అవన్నీ నేను స్వయంగా ఆయన దగ్గర నేర్చుకున్నాను. అలాగే భక్తి టీవీలో వారు నేర్పించిన కీర్తనలు కూడా ఏకలవ్య శిష్యురాలుగా నేర్చుకున్నాను. ఇన్ని మంచి కీర్తనలు నేర్పించి చక్కగా పాడగలరు, పాడండి అని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపించారు. అలాంటి గురువులు దొరకడం నిజంగా అదృష్టం. అలాంటి అదృష్టానికి నేను నోచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఈ దుర్వార్త వినగానే చాలా మనసుకి చాలా బాధ వేసేసింది. కానీ ఎప్పుడో అప్పుడు అందరం ఆ స్వామి దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళమే. అయితే ఏంటంటే గురువుగారు చక్కగా ఏ ఇబ్బంది పడకుండా స్వామివారి వెంకటేశ్వర స్వామి చక్కగా ఆయన్ని రావయ్యా, నువ్వు ఇంకా ఇక్కడ కింద పాడింది చాలు, పైకి రా అని చెప్పి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోయినట్టు సులువుగా తీసుకెళ్ళిపోయారు. అంత చక్కగా వెళ్ళిపోయారు. అంతటి అదృష్టం ఆయనకి దొరికింది. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నట్టు గురువుగారిని పోగొట్టుకున్నాము. చాలా బాధగా ఉంది. అయితే ఆయన చెప్పారు, ఎప్పుడూ అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ ఉండండమ్మా అని. ఆ అన్నమాచార్య కీర్తనలు మాకు నేర్పించినప్పుడు ఒక్కొక్కటి వేద మంత్రాలనమ్మా. ఇవన్నీను ఒక్కొక్క మంత్రంగా భావించండి. మీకు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళితే మనకు ఎలాగ మందులు ఇస్తారో ఇవి కూడా అలాంటి మందులు వాడుకున్నట్టే. మన మనసుకి మనస్తాపం కలిగినప్పుడు ఈ కీర్తన పాడుకోవాలి, లేకపోతే నలుగురిలోనికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నవాళ్ళు ఈ కీర్తన పాడుకోవాలి, మనకి మనోధైర్యం వస్తుంది అని చెప్పి కొన్ని కీర్తనలకు అర్థాలు చెప్తూ ఈ కీర్తన ఈ టైంలో పాడుకోండి, ఈ కీర్తన ఈ టైంలో పాడుకోండి, ఇలా పాడుకుంటూ ఉండాలి, ఇవి బారసాలప్పుడు పాడుతూ ఉండాలి, ఇవి ఉయ్యాల్లో వేసినప్పుడు పాడుతూ ఉండాలి, ఉయ్యాల కీర్తనలు, అలాగే ఎన్నో కీర్తనలు నేర్పించారు. అవన్నీ నేర్చుకుని నేను
ఇప్పటికీ పాడుకుంటున్నాను అంటే నాకు గురువుగారు ఇచ్చిన అండదండే. ఆయనే వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించారు. ఎవ్వరు ఇలాంటి గురువులు దొరకరు. ఎందుకంటే ఏం పాడుతుందిలే, దీని మొహం దీనికేమొచ్చు అన్నట్టు కొందరు గురువులు ఉంటారు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కూడా నేను పాడాను. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అలాగే అన్నారు, అమ్మ బాగుందమ్మా, చక్కగా పాడుకుంటున్నావు, పాడుకో అమ్మా అనేసి చక్కగా అలాగా ప్రోత్సహించే గురువులు దొరకడం కూడా మన అదృష్టం. నేను ఈరోజు గురువుగారికి నివాళులు అర్పిస్తూ కొన్ని కీర్తనలు పాడి ఆ కీర్తనలతో మాల చేసి ఆయన మెడలో వేస్తున్నట్టు నేను ఫీల్ అవుతూ ఈ కీర్తనలన్నీ అంటే భావిస్తూ చేస్తున్న ఈ స్వర పుష్పాంజలిని, స్వర గీతార్చనని మీరందరూ విని నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. గురువుగారిని తలుచుకోగానే అందరికీ గుర్తొచ్చే కీర్తన, అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. ప్రతి పెళ్లి పందిట్లోనూ ఈ పాట వినిపించని పెళ్లి పందిరు ఉండదండి, అంత మంచి పాట. అలాగే ప్రతి కళ్యాణంలోనూ రోజు వచ్చే వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది మనకి. అలాగే అంగనలీరే హారతులు, అంగజ గురునకు హారతులు, అంగనలీరే హారతులు, జగడపు చనవుల జాజరా, సగినెల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినెల మంచపు జాజరా, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో, విని ఆతని భజించుము వివేకమా, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో, అప్పని వర ప్రసాది అన్నమయ్య, అప్పని వర ప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కలడన్నమయ్య, అప్పని వర ప్రసాది అన్నమయ్య.
అరసి నన్ను గాచిన అతనికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. పరమునిహమునిలే పతికిని శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. ఆకటి వేళల అలపైన వేళలను. ఆకటి వేళల అలపైన వేళలను. తేకువ హరినామమే దిక్కుమరి లేదు. ఆకటి వేళల అలపైన వేళలను. ఆరగించి కూచున్నాడల్లవాడే చేరువని చూడరే లక్ష్మీనారసింహుడు. ఆరగించి కూచున్నాడల్లవాడే ఇందరికీ నభయంబులిచ్చు చేయి. కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ నభయంబులిచ్చు చేయి. కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. ఇటు గరుడని వెక్కినను. ఇటు గరుడని వెక్కినను. పటపట దిక్కులు భాగ్గన పగిలే. ఇటు గరుడని వెక్కినను. పటపట దిక్కులు భాగ్గన పగిలే. ఇటు గరుడని వెక్కినను. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు. వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు. వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకు. అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకు. ఇదయే నాకు వ్రతము ఇది మతము. ఇదియే నాకు మతము ఇది వ్రతము. ఇదియే నాకు మతము ఇది వ్రతము. ఈడగు పెళ్ళి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. ఈడగు పెళ్ళి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా.
చేడెలాలచిది చెప్పరుగా. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు. ఉయ్యాల బాలును చెదరు ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. మతి తెలియమమ్మ ఏ మరునో గాని. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి కన్నట్లు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎన్నడూ విజ్ఞాన మిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథా. ఎన్నడూ విజ్ఞాన మిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథా. వెంకటనాథా హరే వెంకటనాథా. ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగ. ఏమని పొగడుదుమే ఇలి ఇలి మరదల. ఇలి ఇలి మరదల ఏముకు చిగురుటదరమున ఎడనెడ కస్తూరి నిండెనో. భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏముకో చిగురుటదరమున ఎడ ఎడ కస్తూరి నిండెనో. ఒక పరికొక పరి ఉయ్యారమై. ఒక పరికొక పరి కొయ్యారమై. ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరికొక పరి ఉయ్యారమై. ఓ పవనాత్మజ ఓ గనుడా. ఓ పవనాత్మజ ఓ గనుడా. బాపు బాపనగా పరగితిగా. ఓ పరమాత్మజ ఓ గనుడా. ఓ పవనాత్మజ ఓ గనుడా. అవునయ్యా జానడవు ప్రహ్లాద వరద. అవునయ్యా జానడవు ప్రహ్లాద వరద.
ఆనలు వెట్టకుము ప్రహ్లాద వరద అవునయా జానడవు ప్రహ్లాద వరద కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెటెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెటెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ కులుకుక నడవరో కొమ్మలాల కులుకుక నడవరో కొమ్మలారా జల జల రాలిని జాజులు మాయమ్మకు కులుకుక నడవరో కొమ్మలాల కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు కులనిదో పరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలనిదో పరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే గణగురు దైవము గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే గణగురు దైవము గురు తిరిగిన దొంగకు గూగు గురిలోని దాగిని కూగు గురు తిరిగిన దొంగకు గూగు గురిలోన దాగిని కూగు గురిలోని దాగిని కూగు వీడే గురిలోని దాగిని కూగు
गोविन्दाश्रित गोकुलवृन्द पावन जय जय परमानन्द पावन जय जय परमानन्द చందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కూర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో చక్కని తల్లికి చాంగుబళ ఈ చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడిగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడరమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చేరి యశోదకు శిశువితడు దారుణి బ్రహ్మకు తండ్రియు నీతడు చేరి యశోదకు శిశువితడు జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది గాన పలుకుతే నెల తల్లి పవళించెను పలుమరువుట్ల పండుగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను బండి విరిచి పిన్న పాపలతో నాడి దుండగిడు వచ్చెదొబుచి బండి విరిచి పిన్న పాపలతో నాడి దుండగిడు వచ్చెదొబుచి దుండగిడు వచ్చెదొబుచి పసిడి అక్షతలివే
పట్టరో వేగమెరారో పసిడి అక్షతలివే పట్టరో వేగమెరారో దిశల పేరంటాండ్లు దేవుని పెళ్ళికి నీ పసిడి అక్షతలివే పట్టరో వేగమెరారో పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగిన నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడవయకయ్యా కోనేటిరాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెడి పాదము బ్రహ్మ కడిగిన పాదము భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యోయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యోయం ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు మూసిన ముత్యాలకేళే మురగులు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మురుగులు ఆశల చిత్తానికేలే అలవోకలు సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము హరి అవతారమీతడు అన్నమయ్య అరయమ గురుడితడు అన్నమయ్య హరి అవతారమీతడు
అన్నమయ్య అరయమ గురుడితడు అన్నమయ్య సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సతులాల సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి అమృత మదనునకు అదివో నైవేద్యము గమిచంద్ర నేత్రునకు కప్పుర విడము అమృత మదనునకు అదివో నైవేద్యము గమిచంద్ర నేత్రునకు కప్పుర విడము అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి 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 సమర్పయామి. ఇవిగోనండి ఈ 77 సంకీర్తనలు అన్నమాచార్య సంకీర్తనలు నేను గురువుగారు బాలకృష్ణ ప్రసాద్ గారికి హారంలా తయారు చేసి ఆయన మెడలో వేస్తున్నాను. ఆ అన్నమాచార్య కీర్తనలు వారి ద్వారా నేను నేర్చుకున్నాను. అలాగే ఆ వెంకటేశ్వర స్వామికి మనం సమర్పించాల్సినవి కీర్తనలు గురువుగారు వాళ్ళు సమర్పించి మనకు అందించారు. మనం ఆ సంకీర్తనలు పాడుకొని మన గురువులకు మనం సమర్పించాలన్న ఉద్దేశంతో నేను ఆయనకి 77 జన్మదినోత్సవాలు జరిగాయి కాబట్టి ఈ 77 సంకీర్తనలు పాడి నేను గురువుగారి పాదపద్మాల దగ్గర సమర్పించుకుంటున్నాను. ఆ షోడశ కళానిధికి ఇంతకన్నా ఏం సమర్పించుకుంటాము అని నా వంతు కృషితో నేను ఇన్ని పాటలు ఆయన దగ్గర నేర్చుకున్నందుకు చంద్రునికి ఒక నూలు పోగులాగా సమర్పించుకుంటున్నాను. ఈ కీర్తనలన్నీ విని ఇందులో ఏమైనా దోషాలు మీకు తెలిసిన అవి ఆ తప్పుల్ని మన్నించి క్షమించవలసిందిగా వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా గురువుగారు ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఆయన ఆ స్వామివారి సన్నిధిలో ఎక్కడున్న కీర్తనలు పాడుకుంటూనే ఉంటారు. అంత గొప్పవారి సన్నిధిలో నేను కూడా రేపు పొద్దున వెళ్ళాక ఒక అణువుగా ఆ చివరి మెట్టు మీద నన్ను కూడా కూర్చోపెట్టు భగవంతుడా అని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ గురువులకి పెద్దలకి అందరికీ ప్రణామాలు వందనాలు సమర్పించుకుంటున్నాను. ధన్యోస్మి.